నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డయాబెటిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, డయాబెటిస్ ఎన్ని రకాలు, డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి, డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, డయాబెటిస్ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు కరిగిన ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా మెరుగైన చికిత్సను అందిస్తోంది. డయాబెటీస్ సమస్యలపై చికిత్సా విధానాలను వివరించేందుకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. అసలు ఈ డయాబెటిక్స్ సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అంటే ఏజ్ తో సంబంధం లేదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటిక్ అటాక్ అయిపోతుంది. అసలు ఈ డయాబెటిక్ అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్? ముఖ్యంగా చూసుకుంటే డయాబెటీస్ అనేది మనం ఆయుర్వేదంలో మధుమేహం అని చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గడం వలన కానివ్వండి, లేకపోతే అసలు ఉత్పత్తి అవ్వకపోవడం కానీ, ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి బాడీకి సక్రమంగా ఇన్సులిన్ అనేది అందకపోవడం వలన డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఎటువంటి కారణాల్లో చూసుకుంటే మనం వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడుండే కండిషన్స్లో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇటువంటి అంటే కొందరికి ఏంటంటే అధిక బరువు అనేది ఉంటారు. సెడెంటరీగా వర్క్ చేయడం వల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో మనకి కరెక్ట్గా అంటే మెటబాలిజం అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల డయాబెటీస్ అనేది అటాక్ అవుతుందండి. అంటే డయాబెటీస్లో చాలా మంది చెబుతుంటారు రెండు రకాలుగా ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 ఉంటుంది అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ వీటి మధ్య తేడా ఏంటి మేడం? టైప్ 1 డయాబెటీస్ అనేది మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. ఇదే మనం జువెనైల్ డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉంటాము. ఇదేంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో అనేది మొదలవుతూ ఉంటుంది. ఎందువల్లనంటే మనకి ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది మన బాడీలో అంటే ఉత్పత్తి అవ్వకపోవడం వలన చిన్నపిల్లల్లో ఏంటంటే డైరెక్ట్ ఇన్సులిన్ అనేది మనము శరీరానికి అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకి టైప్ 1 డయాబెటీస్ కింద చెప్తాము. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఇప్పుడు సాధారణ 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు పైబడిన వారిలో ఏంటంటే వాళ్ళకి తీసుకునే అంటే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల కానివ్వండి, స్ట్రెస్ అంటే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం, ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ అనే ఉత్పత్తి అనేది సరిగా జరగకపోవడం వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ టైప్ 1 అండ్ టైప్ 2 కాకుండా మనకి ఏంటంటే కొందరిలో ప్రెగ్నెన్సీ టైంలో అంటే స్త్రీలలో సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మెడికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీన్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి వంశపారపర్యంగా డయాబెటీస్ వస్తుంది అని అనుకుంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉంది, తాత ముత్తాతలకు ఉంది, సో మాకు కూడా వాళ్ళ ద్వారానే వచ్చిందని చాలా మంది అనుకుంటారు. అంటే డయాబెటీస్ అలా రావడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది, లేదంటే మన లైఫ్ స్టైల్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? 100% డయాబెటిక్ వస్తే పేరెంట్స్ నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చిందనే అనుకోవచ్చా? ముఖ్యంగా అంటే హెరిడిటరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు తీసుకునే అంటే కొందరిలో ఉదాహరణకు చూసుకుంటే వాళ్ళ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, కరెక్ట్ డైట్ ఫాలో అవడం వల్ల ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి లేకపోయినా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కొందరిలో ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో అంటే సరైన ఆహార పదార్థాలు కరెక్ట్గా ఫాలో అవ్వడం, అంటే కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించడం కానివ్వండి, నైట్లో కొంచెం ఎర్లీగా ఫుడ్ తీసుకోవడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన వాళ్ళకి హెరిడిటరీ వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే చాలా మందికి ఏంటంటే అసలు డయాబెటిక్ వాళ్ళకి వచ్చింది అని కూడా తెలియదు, కట్ చేస్తే అసలు ఎప్పుడో డయాబెటిక్ అటాక్ అయింది, మీరు చెక్ చేసుకోలేదు అని డాక్టర్స్ చెప్తుంటారు. అంటే లక్షణాలు ఏ డిసీజ్ అయినా మన బాడీకి చూపిస్తుంది కదా, సో డయాబెటిక్స్లో మనం లక్షణాలని గుర్తించే అవకాశం ఏదైనా ఉంటుందా? ముందస్తుగానే గుర్తిస్తే బెటర్ కదా, తక్కువగా ఉన్నప్పుడే.
అంటే లక్షణాలు చూసుకున్నట్టయితే అంటే చాలా మందిలో ఏంటంటే స్టార్టింగ్లో ఎక్కువగా వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం కానివ్వండి, లేకపోతే ఆకలి సరిగా లేకపోవడం కానివ్వండి, కొందరిలో ఏంటంటే అధిక మూత్రం అంటే ఎక్కువ సార్లు మూత్రం అనేది రావడం జరుగుతుంటుంది కొందరిలో ఏంటంటే ఎక్కువ దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం కానివ్వండి, లేకపోతే పాదాల్లో మంటలు రావడం, ఇటువంటివన్నీ కూడా మనం లక్షణాలుగా చెప్పుకోవచ్చు. చాలా మందిలో ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఎందువల్ల మేము వీక్ అవుతున్నాము, బరువు తగ్గిపోతున్నాము అని ఆలోచిస్తుంటారు. ఒకసారి జస్ట్ జనరల్ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం వలన మీకు షుగర్ అనేది అటాక్ అయిందా, లేకపోతే స్టార్టింగ్ అంటే ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటాము. ప్రీ డయాబెటిక్లో కూడా మనం స్టార్టింగ్లోనే కేర్ తీసుకోవడం వలన డయాబెటీస్ ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మనకు కాలర్ జాయిన్ అవుతున్నారు కవిత గారు. కవిత గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? మేడం మా హస్బెండ్ కి షుగర్ ఉంది మేడం. ఓకే. ఏజ్ వచ్చేసి 38 years ఉంటాయి మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 2 years అవుతుంది మేడం ఉండబట్టి. ఓకే. ఇన్సులిన్ అయితే వేసుకోమంటున్నారు కానీ ఇన్సులిన్ అయితే ఇంకా ఏం యూజ్ చేయట్లేదు. టాబ్లెట్లే వాడుతున్నారు మేడం మార్నింగ్ ఈవినింగ్. ఓకే. వేసుకున్నా కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు మేడం. ఓకే అండి, అంటే రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకున్నాం మేడం. ఎంత లెవెల్స్ ఉందండి? 350, 400 అట్లా వస్తుంది మేడం. చేయించుకున్నాం. ఓకే అండి. 2 days బ్యాక్ చేయించుకున్నాం మేడం. ఓకే. ఇంకా అంటే ఓన్లీ షుగర్ అయినా, అంటే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా, లేకపోతే ఇంకేమైనా లక్షణాలు అంటే ఎక్కువ కాళ్ళు తిమ్మిర్లు రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అరికాళ్ళు మంటలు ఉంటున్నాయి, తిమ్మిర్లు ఉంటున్నాయని చెప్తున్నారు. నైట్ టైంలో యూరిన్ కూడా ఎక్కువ వెళ్తారు మేడం. ఓకే. ఓకే అండి, ఖచ్చితంగా ఉంటుందండి. నర్వస్ వీక్ గా ఉన్నాయని కూడా చెప్తున్నారు మేడం. ఓకే అండి, ఖచ్చితంగా ఉంటుందండి. అంటే 8 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు. 2 years నుంచి డయాబెటీస్ అంటే అన్కంట్రోల్ ఉంది కాబట్టి మీకు ఇన్సులిన్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. కానీ మీకు ఖచ్చితంగా అంటే మెడికేషన్స్తోనే ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. అంటే 300+ అంటే దానివల్ల మీకు అన్కంట్రోల్ ఉండడం వల్లనే మీకు ఆ లక్షణాలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంటలు కానివ్వండి, తిమ్మిర్లు కానీ. ఇది ఏమవుతుందంటే మనకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం వలన మీకు సర్క్యులేషన్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల పాదాల్లో మంటలు కానీ తిమ్మిర్లు కానీ కనిపిస్తున్నాయి. మీరు దగ్గరలో అంటే రీసెంట్ రిపోర్ట్ తీసుకుని అంటే ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్ ఇటువంటి టెస్ట్లు, దాంతోపాటు ఏంటంటే 3 months రిపోర్ట్ అని HbA1c అనే ఒక రిపోర్ట్ ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని దగ్గరలో ఉండే RGRలో కలవండి. మీకుండే కండిషన్ని బట్టి నాడీ పరీక్ష చూసుకున్న తర్వాత హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మేడం, వైజాగ్ నుండి స్వప్న గారు. స్వప్న గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా తాతయ్యకి అరౌండ్ 80 years ఏజ్ ఉంటుంది. ఓకే. ఆయనకు ఒక 25 years నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే. మధ్య మధ్యలో అంటే ఎక్కువ సివియర్ అవ్వడం వల్ల ఇన్సులిన్ వాడడం ఆపడం అలా చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా ఒక 1 week నుంచి కాళ్ళ పైన బొటన్ వేలు పైన పుండు పడింది మేడం. ఓకే. ఆ పుండు అనేది నీరు కారడం అలా ఏం లేదు కానీ బొబ్బలాగా ఏర్పడి పెయిన్ వస్తుందని, ఆయనకి నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెంట్ గా అవ్వడం, కాళ్ళు మంటలు, కళ్ళు అనేవి దురదలు వచ్చి కళ్ళు మంటలు, నిద్ర పట్టకపోవడం అలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే అండి. టీవీలో చూస్తున్నాము అంటే షుగర్ పూర్తి కంట్రోల్లో ఉంచుతున్నారని చెప్తున్నారని తాతయ్య గారి కోసం కాల్ చేస్తున్నాం మేడం. మరి అలా ఇన్సులిన్ అలా ఏం వాడకుండా షుగర్ కంట్రోల్ కి వచ్చి పుండు అనేది తగ్గుతుందా మేడం? ఇప్పుడు ఇన్సులిన్ అంటే వాడి ఆపుతున్నానని చెప్తున్నారు కదా, ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారు, ఎన్ని టైమ్స్ తీసుకుంటున్నారు ఇన్సులిన్? అంటే డైలీ ఇలా 2 times 5 units 10 units అలాగా 2 to 3 times తీసుకోమని చెప్తున్నారు మేడం. ఓకే అండి. ఇంకా ఏమైనా వేరే కంప్లైంట్స్ ఉన్నాయా? ఓన్లీ షుగర్ ఏనా? 80+ చెప్తున్నారు షుగర్ కదా. ఒకటి ఉంది, ఏజ్ వల్ల కాళ్ళు నొప్పులు రావడం, నిద్ర పట్టకపోవడం ఓకే అలా ఉంటుంది, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం అలా చెప్తున్నారు మేడం. ఓకే అండి. ముఖ్యంగా చూసుకుంటే ఏజ్ ఎక్కువ ఉన్నారు, ప్లస్ క్రానిక్ అంటే 20 years నుంచి కూడా మీ తాతయ్య గారికి షుగర్ అనేది అటాక్లో ఉంది. అన్కంట్రోల్ అంటే ఇప్పుడు లెవెల్స్ కూడా మేబీ అన్కంట్రోల్ ఉండడం వల్లనే మీకు ఇన్సులిన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ లెవెల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఫస్ట్ మనం ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పుండులాగా ఫామ్ అయిందని చెప్తున్నారు. అంటే మేబీ మోస్ట్లీ డయాబెటిక్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అవుతుందా, అది ఒకసారి చెక్ చేసుకొని మీకు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు రీసెంట్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని బ్రాంచ్లో కలవచ్చండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి.
ఓకే మ్యామ్, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుండి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు సుధాకర్ అండి. నాకు షుగర్ ప్రాబ్లం 5 years గా ఉంది మేడం. ఓకే, అంటే టాబ్లెట్స్ వాడుతున్నారా 5 years నుంచి? అంటే కంట్రోల్ లేదా లేదు లేకపోతే? మేడం, కంట్రోల్ లేదు మేడం. ఓకే, ఎంత లెవెల్స్ ఉంటుంది? ఇంగ్లీష్ మందులు అన్నా కంట్రోల్ ఉండట్లేదు మీ వర్క్ అండి? మేడం ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తాను. ఓకే ఓకే అండి. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం లేదా? ఓన్లీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. షుగర్ ప్రాబ్లం ఉంది మేడం, బాగా అరికాల మంటలో తిమ్మిర్లు వస్తూ ఉంటుంది. ఓకే అండి. ఎంత లెవెల్స్ ఉంటుంది? రీసెంట్గా చెక్ చేశారా? చెక్ చేశాను మేడం. ఓకే, బిఫోర్ ఫుడ్ వచ్చేసి 200 ఉంటుంది మేడం, ఆఫ్టర్ Okay. ఫుడ్ వచ్చేసి 250 ఉంటుంది. ఓకే అండి. ఓకే, అంటే ఏజ్ కూడా చిన్న ఏజే కాబట్టి ప్రాబ్లం లేదండి. మీకు లెవెల్స్ 300+ అంటే కంట్రోల్ అవుతుంది. అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు కూడా కొంచెం చేంజ్ చేయండి. అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోకుండా కొంచెం అంటే అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానివ్వండి, ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. దాంతోపాటు మీరు మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అరికాల్లో మంటలు కానీ పాదాలు తిమ్మిర్లు కానీ ఇటువంటివి అంటే ఏంటంటే మనకి సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మీరు కొంచెం అవుట్ సైడ్ వాకింగ్ కానీ ఇటువంటివి చేయండి. ప్లస్ మీరు దగ్గరలో ఉండే ఆర్జర్లో కలవండి. ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీకు మెడికేషన్స్ అంటే మెడికేషన్స్ హెర్బల్ కషాయాలు ఇవ్వడం, దాంతోపాటు ఏంటంటే అవసరమైతే మీకు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని పంచకర్మ థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారండి నల్గొండ నుండి సౌజన్య గారు. నమస్తే అండి సౌజన్య గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మా నాన్నమ్మ గారికి 5 years నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే డైలీ 3 times ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారు. ఓకే బొట్టన వేలకి ఫుల్ అయింది అని చెప్పి తీసేశారు మేడం వేలు అనేది. ఓకే మళ్ళీ చిన్న ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది మేడం. డైలీ విజిట్ చేస్తున్నారు, ఎంత మెడిసిన్స్ వాడినా కంట్రోల్ అవ్వట్లేదు అనేసి. ఓకే దానివల్ల వాళ్ళకి నరాల వీక్నెస్ చాలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, ఎంత వయసు చెప్పారండి? 60 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే అండి, అంటే బొటన్ వేలు తీసేశారన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది మేడం. ఓకే, షుగర్ లెవెల్స్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 350 అలా ఉంటుంది మేడం, 350, 400 అలా ఉంటుంది. ఓకే డైలీ 2 times యూజ్ చేస్తున్నారు మేడం. ఓకే అండి. ఓకే అండి, అంటే ఏజ్ని బట్టి ప్లస్ ఇన్సులిన్లో ఉన్నారని చెప్తున్నారు. ఆల్రెడీ లెవెల్స్ అన్కంట్రోల్ అయిన దాన్ని బట్టి తనకి ఏంటంటే నర్వస్ న్యూరలాజికల్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆమెకి బొటన్ వేలు తీసేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా మీరు లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్గా ఉంది ప్లస్ ఇన్సులిన్లో ఉన్నారు కాబట్టి కొంచెం న్యూరోపతి అంటే న్యూరలాజికల్ కూడా ఎఫెక్ట్ అయిందండి. డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తాము. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ఆమె ఫస్ట్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటు అంటే హెర్బల్ మీరు వాడుకునే మెడిసిన్స్తో పాటు ఆర్జీఆర్లో ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి సైడ్ కంప్లైంట్స్ అనేది తొందరగా తగ్గుతుంది. ప్లస్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు న్యూరోపతి అని చెప్తున్నాం కదా, దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు కొందరికి క్రానిక్గా ఉండే వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో మనం అన్ని లెవెల్స్ చెక్ చేసుకొని మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు పరిష్కారం ఉంటుందండి. దగ్గరలో ఉండే మీరు ఆర్జీఆర్లో కలవచ్చండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారండి సిద్దిపేట నుండి చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి నా నడుము చుట్టూ ఫంగస్ ఏర్పడి అంత దురద పెడుతుంది మేడం. ఓకే, మీ వయసు అండి? 75. ఓకే, ఇంకా ఇంకా ఏం కంప్లైంట్స్ ఉంది? అంటే ఓన్లీ దురదేనా లేకపోతే నడుము దగ్గరే ఉంటుందా, కాళ్ళల్లో కానీ ఇంకా బాడీ అంతా? నడుము చుట్టూ అంత దురద పెడుతుంది, రాత్రి ఎక్కువ అవుతుంది. ఓకే అండి, ఇంకేమన్నా అంటే మీకు బీపీ షుగర్ ఇంకా వేరే దేనికన్నా మెడిసిన్స్ వాడుతున్నారా? ఏం లేదు. ఏం లేదు. ఎప్పటి నుంచి అవుతుంది దురద మీకు? ఇప్పుడు ఒక 1 week. ఓకే, ఇంట్లో ఇంకెవరికైనా ఉందా ఇట్లా స్కిన్ ప్రాబ్లం? లేదు లేదు మేడం. ఓకే, ఏం పని చేస్తారు మీరు? నేను రిటైర్డ్ కండక్టర్. ఓకే అండి. ఓకే, ఈయన ముఖ్యంగా చూసుకుంటే 1 week నుంచి ఇచ్చింగ్ అని చెప్తున్నారు. మేబీ నడుము దగ్గర అంటే ఆల్మోస్ట్ మనకి ఏమైనా స్కిన్ ఇష్యూస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇటువంటివి ఉండొచ్చు. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. మీ కండిషన్ స్కిన్ కండిషన్ చూసుకొని దాన్ని బట్టి స్కిన్ రిలేటెడ్ మెడిసిన్స్ అనేది ఇవ్వడంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందండి. మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి శ్రావణి గారు.
శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. మేడం మా నాన్నమ్మకి షుగర్ ఉంది. ఓకే. 5 years నుంచి ఉంది మేడం. అరకల్ల మంటలు బాగా ఎక్కువగా వస్తుంది. ఓకే. డైలీ మార్నింగ్ ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారు మేడం. డైలీ మార్నింగ్ ఇన్సులిన్ ఇస్తున్నారా? అవును మేడం. ఎన్ని యూనిట్స్ ఇస్తున్నారు? తెలియదు మేడం. ఓకే. ఓకే ఏజ్ అండి. 50 years ఉంటుంది మేడం. 50 ఇయర్సా? 3 years నుంచి. అవునండి. ఓకే అండి. ఎంత అంటే షుగర్ రీసెంట్గా ఏమైనా చెక్ చేశారా? తినక ముందు 170 అలా ఉంటుంది మేడం. ఓకే. టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ రెండు ఆడుతున్నారా? అవును మేడం. డైలీ టాబ్లెట్ ఇన్సులిన్ వాడుతున్నారు. ఓకే అండి. ఓకే అండి. ఖచ్చితంగా మీకు అంటే పరిష్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే మనము మెడికేషన్స్ అంటే ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మీకు కంట్రోల్ లేనప్పుడు ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ యూనిట్స్ని తగ్గించుకుంటూ మనం హెర్బల్ మెడిసిన్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్, హెర్బల్ మెడిసిన్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీకు దీర్ఘకాలంలో అంటే సైడ్ కాంప్లికేషన్స్ ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, ఇటువంటి కండిషన్స్ లేకుండా మనం హెర్బల్ మెడిసిన్స్తోనే తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్లో ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకెళ్ళి కలవండి. మీకుండే కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. మరో కాలర్ జాయిన్ అవుతున్నారండి హైదరాబాద్ నుండి అరవింద్ గారు. అరవింద్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. అంటే నేను రీసెంట్ గా చెకప్ చేయించుకున్నాను. ఓకే. సో వాళ్ళు మీకు ఇప్పుడే ఈ మధ్య షుగర్ అటాక్ అయింది అని చెప్తున్నారు. ఓకే. సో వాళ్ళు అడిగినప్పుడు మాకు ఏంటంటే మీకు ఏమైనా పేరెంట్స్ కి ఉందా అని కూడా అడిగారు. సో మా మమ్మీకి మా డాడీకి కూడా షుగర్ ఉంది. ఓకే. మీ ఏజ్ అండి? సో 33 మేడం. ఓకే. ఓకే అండి. సో ఈ మధ్య అరికాళ్ళలో మంటలు వస్తున్నాయి, అలాగే తిమ్మిర్లు కూడా వస్తున్నాయి, నరాలు అనేవి లాగుతున్నట్టు ఇలా అనిపిస్తున్నాయి. ఓకే అండి. సో తిన్న తర్వాత టెస్ట్ చేయించుకుంటే నాకు అరౌండ్ 250-260 ఉందని చెప్తున్నారు. ముందుకు 300 అలా అని చెప్తున్నారు. ఓకే అండి. మెడికేషన్స్తో పాటు మీరు ఏమైనా డైట్ ఫాలో అవుతున్నారా? అంటే వాళ్ళు నాకు ఇప్పుడు డైట్ ఏం చెప్పలేదు మేడం. అంటే ఎక్కువగా షుగర్ అయితే తీసుకోవద్దని చెప్పారు. ఓకే. టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే ఇన్సులిన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. ఓకే అండి. ప్రాబ్లం లేదండి, ఉంటుందండి. మీరు అంటే ఈ ఏజ్లోనే ఇన్సులిన్ అనేది అవసరం లేదు. అందులోనూ మీ లెవెల్స్ కూడా అంత హెవీ అంటే 300 బిలోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు చూసుకుంటే వంశపారంపర్యంగా అంటే మేబీ మీ పేరెంట్స్కి ఉండడం, మీరు కరెక్ట్ డైట్ ఫాలో అవ్వకుండా అంటే కేర్ తీసుకోవడం ఇటువంటివి చేయకపోవడం వల్ల మీకు ఎర్లీ ఏజ్లోనే మీకు డయాబెటీస్ అనేది అటాక్ అయింది. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. అంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం చూసుకోండి. అంటే అవుట్ సైడ్ వాకింగ్ కానీ ఇటువంటివి చూసుకోవాలి. వర్క్లో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. నిద్ర అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దీంతోపాటు మెడిసిన్స్ అంటే మీరు వాడే టాబ్లెట్స్తో పాటు మా హెర్బల్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల తొందరగా కంట్రోల్ అవుతుంది. అండ్ మళ్ళీ మీకు ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా డైట్తోనే మీరు ఆల్మోస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. మరో కాలర్ ఉన్నారండి సూర్యవర్ధన్ గారు. సూర్యవర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. మేడం నాది షుగర్ బిఫోర్ ఫుడ్ వచ్చేసరికి 400 ఉంటుంది మేడం. ఆఫ్టర్ ఫుడ్ 450-500 అలాగే రేంజ్ పెరిగిపోతుంది. డైలీ 3 times ఇన్సులిన్ తీసుకుంటాను. 3 times తీసుకుంటున్నారా? అవును మేడం. ఆ వెయిట్ కూడా బాగా లాస్ అవుతుంది. ఓకే. మీ ఏజ్ అండి? 36 మేడం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది షుగర్ మీకు? ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. 10 years నుంచి ఉంది. అప్పటి నుంచి ఇన్సులిన్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారా? రీసెంట్ గా ఒక 2 years నుంచి వాడు. ఓకే అండి. ఎప్పుడు ఇదే లెవెల్స్ ఉంటుందా షుగర్ మీకు? అంటే మామూలుగా 2 months బ్యాక్ వచ్చేసరికి 250-300 అలా వచ్చింది మేడం. ఈ 2 months నుంచి బాగా పెరిగింది. 400+. ఓకే. ఓకే అండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. మీరు వాడే మెడిసిన్స్ అంటే ఇప్పుడు మేబీ 1 or 2 times మీరు మెడిసిన్స్ అనేది యూస్ చేస్తున్నారు. దాంతోపాటు ఇన్సులిన్ అనేది ఈ ఏజ్లోనే స్టార్ట్ చేశారు అంటే ఆ లెవెల్స్ అనేది ఇంకా పోన్ మీకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం డైట్ అనేది ఫాలో అవ్వండి. ఉదాహరణకు చూసుకుంటే కార్బోహైడ్రేట్ డైట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఎక్కువగా అంటే మల్టీగ్రెయిన్స్ కానీ ఇటువంటివి ఫ్రూట్స్ కానీ ఇటువంటివి ఎక్కువ యూస్ చేయండి. మీ
పోషకాలు అంటే మనకు కావాల్సిన కరెక్ట్ పోషకాలు అనేది అందాలి. దాంతోపాటు ఏంటంటే మీరు స్ట్రెస్ లేకుండా చూసుకోండి. అండ్ కొద్దిగా అంటే అవుట్ సైడ్ ఇందాక చెప్పినట్టు అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ అది ఫాలో అవుతూ మెడికేషన్స్ అనేది యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఏజ్లోనే ఇన్సులిన్లో ఉన్నారు, మీకు ఏంటంటే కాంప్లికేషన్స్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. న్యూరోపతి కానివ్వండి, రెటినోపతి అంటే కళ్ళకు కూడా కొందరికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మనము ముందు జాగ్రత్తలు అంటే స్టార్టింగ్లోనే మనము షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ సైడ్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి, రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పండి. హలో మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? నాకు ఇంత షుగర్ ఉంది, 26 ఏళ్ళు అయింది. ఓకే. అయితే ఇప్పుడు మన అమీర్పేటలో ఉంది కదండి హాస్పిటల్. అవును. అమీర్పేటలో జాయిన్ అయినా నేను. ఓకే. నెల అయింది మందులు, కానీ షుగర్ ఏం డౌన్ కాలేదండి. ఓకే. 1 month బ్యాక్ స్టార్ట్ చేశారంటే ఇన్సులిన్లో ఉన్నారా మీరేమైనా? లేదు, అంటే ఒకప్పుడు ఉన్నాను, ఆ తర్వాత బంద్ చేసి గోళీలు వాడినా మళ్ళా. ఓకే. ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నారా మీరు? వాడుతున్నాండి. ఓకే. ఇన్సులిన్ అయితే వేయట్లేదు? లేదు. ఓకే అండి. మీ ఏజ్ ఎంత చెప్పారు? 69 అండి. ఓకే. అంటే ఇప్పుడు మనకేంటంటే కొంచెం ఆ మెడికేషన్లో ఉన్నారు, ప్లస్ చాలా ఇయర్స్ నుంచి కూడా మీకు షుగర్ అనేది అటాక్లో ఉంది కదా. మెటబాలిజం అనేది కరెక్ట్ అవ్వడానికి ఎప్పుడైనా హెర్బల్ మెడికేషన్స్ కొంచెం కంటిన్యూగా యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు 1 month వాడానని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా మీ అంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ మంటలు కానీ, కొందరికి ఏంటంటే కాలు కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు కొన్ని రోజులు అనేది మెడిసిన్స్ కంటిన్యూగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు మళ్ళీ రీసెంట్ రిపోర్ట్ తీసుకొని ఆల్రెడీ కలిసానని చెప్తున్నారు కదా, ఒకసారి రీసెంట్ రిపోర్ట్ తీసుకొని రండి. చెక్ చేసి మీ లెవెల్స్ని బట్టి అంటే డోసెస్ అంటే మీ లెవెల్స్ని బట్టి డోసెస్ కూడా ఉంటుందండి. మీరు కరెక్ట్ డోస్ వాడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాత మెడికేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలా లేకపోతే డోసెస్ పెంచాలా అని చూడడం జరుగుతుందండి. అమీర్పేటలో మీరు కలవచ్చండి, ప్రాబ్లం లేదు. మరో కాలర్ ఉన్నారండి, వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పండి మేడం, మా తాతయ్య గారికి పెద్ద ఫంక్షన్ ఉంటాయి మేడం. ఓకే. వారు షుగర్ తో బాధపడుతున్నారు. డైలీ 3 times ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఓకే. ఓకే అండి. బాగా కాళ్ళు తిమ్మిర్లు ఉంటున్నాయి, మంటలు ఉంటున్నాయి అంటున్నారు మేడం. ఓకే. ఎక్కువ యూరిన్కి వెళ్ళటం, కాళ్ళు వాపులు వస్తున్నాయి అంటున్నారు. ఓకే. 3 times ఇన్సులిన్ అంటే ఎన్ని యూనిట్స్ వాడుతున్నారండి? 2 units. ఓకే. దగ్గర ఐడియా లేదు కానీ 3 times ఇన్సులిన్ ఓకే. ఓకే అండి. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు. ఇందాక నుంచి చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఏంటంటే కొన్ని ఇయర్స్గా కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని ఇయర్స్గా డయాబెటీస్ అనేతో బాధపడే వాళ్ళు ఏంటంటే కాంప్లికేషన్స్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంటాయి. దాంతోపాటు అంటే ఉదాహరణకు చూసుకుంటే అంటే ఇప్పుడు కాలంతా నల్లగా అయిపోవడం, న్యూరోపతి కానివ్వండి, రెటినోపతి, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాడే మెడిసిన్ అండ్ ఇన్సులిన్తో పాటు హెర్బల్ మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికేషన్స్ అనేది డోసెస్ మీ బాడీకి తగ్గట్టుగా ఇస్తాము. దాంతో మీ కంట్రోల్ అయిన తర్వాత మనం స్లోగా ఇన్సులిన్ కానివ్వండి, వేరే మెడికేషన్స్, ఇతర మెడికేషన్స్ అన్నీ స్టాప్ చేసుకుంటూ తీసుకోవాలి. మినిమం అంటే ఆల్మోస్ట్ 2 to 3 months అనేది మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ మెటబాలిజంని కరెక్ట్ చేయడానికి మేము మెడికేషన్స్ అనేది ఇస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా క్లియర్ అవుతుందండి. ఒకసారి మీరు రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని కలిస్తే మీకుండే కండిషన్ని బట్టి డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ ఉన్నారండి, అష్రఫ్ గారు. అష్రఫ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు మేడం 13 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే. మెడిసిన్ వాడుతున్నాను. నా ఏజ్ వచ్చేసి 39. ఓకే. అంటే ఇప్పుడు ఏంటిదంటే షుగర్ 300 దగ్గరనే ఉంటుందమ్మా, కంట్రోల్లో ఉండట్లేదు మేడం. ఓకే. అంటే మీరు మెడిసిన్స్ వాడినా కూడా మీకు కంట్రోల్లో లేదంటున్నారా? కంట్రోల్లో ఎప్పుడన్నా కంట్రోల్ వస్తుంది కానీ ఎప్పటికైతే అన్కంట్రోల్లోనే ఉంటుంది మేడం. ఓకే. డోస్ వచ్చేసి 1070 అది డోస్ వాడుతున్నాను మేడం, గోళీ టాబ్లెట్. ఓకే. అయితే ఇంకో ప్రాబ్లం ఏమైతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది మేడం. ఈ మధ్యలో తగ్గట్లేదు. 1 సంవత్సరం అయిపోయింది, చాలా చూపెడుతున్న హాస్పిటల్. ఓకే. అది తగినట్టు మెడిసిన్ తిన్నప్పుడు మళ్ళీ తగ్గట్లేదు.
ఈ Okay. డాక్టర్స్ ఏమంటున్నారంటే షుగర్ వల్ల తొందరగా జల్దీ తగ్గదు, నిదానంగా తగ్గుతుంది అంటున్నారు. ఆ ఓకే మెడిసిన్ తిన్నప్పుడే నాకు కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది, ఓకే దాని తర్వాత మళ్ళీ అట్లానే అవుతుంది మేడం. ఓకే అండి, ప్రాబ్లం లేదు. మీరు షుగర్ లెవెల్స్ అనేది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే స్కిన్ రిలేటెడ్ మెడిసిన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్కి కూడా మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. మీరు ఒకసారి అంటే రీసెంట్ రిపోర్ట్ తీసుకోండి. అంటే కొంచెం డోస్ ఎక్కువే వాడుతున్నారు మెడిసిన్స్. హెర్బల్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు రెండిటికి అంటే ఆల్మోస్ట్ షుగర్కి కానివ్వండి, స్కిన్ ఇష్యూస్కి రెండిటికి మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి ఆర్జీఆర్లో. ఒకసారి మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్లో కలవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు కొంచెం డైట్ కంటే ఏమైనా ఆల్కహాల్ కానీ ఇటువంటివి తీసుకుంటున్నారా, లేకపోతే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ వాడుతున్నారా, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని డైట్ కొంచెం ఫాలో అయ్యారంటే మీకు క్లియర్ అవుతుందండి స్కిన్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్. డయాబెటీస్కి సంబంధించి కాలర్స్కి ఉన్న డౌట్స్ అన్నింటి కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ సో మచ్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.